వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఒక విషయంలో కాదు, రెండు విషయాల్లో, అది కూడా ఒకే రోజున. వరల్డ్ యోగా డే, ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో జరిగినటువంటి సంఘటన, మొత్తం 3 లక్షల మందితోటి రికార్డు స్థాయిలో ఒకే చోట యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం, అది ఒకటి. దానికి గిన్నెస్ రికార్డు ఇచ్చారు. లోకేష్ గారు దాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అంకితం ఇచ్చారు. వారి గురించి, వారి నిబద్ధతతో యోగాకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చారు. అలాగే భారతదేశానికి విశ్వగురు అన్న పేరు సార్థకం అయిపోయింది యోగా ద్వారా. ఈ క్రెడిట్ ఖచ్చితంగా ప్రధాని గారికి కూడా చెందుతుంది అంటూ ఈ గిన్నిస్ రికార్డ్ ఆయనకు బహుమతిగా ఇస్తున్నాము అని చెప్పి ఆయన ప్రకటించారు. వెల్ డన్, బాగానే ఉంది. తర్వాత ఇక మన విద్యార్థులు, గిరిజన విద్యార్థులు చేసినటువంటి ఫీట్, వాళ్ళకి నిజంగానే క్రెడిట్ ఇవ్వాలి, వాళ్ళకి కూడా వచ్చింది. అయితే ఇక్కడ సాధారణ ప్రజల గురించి మనం మాట్లాడుకుందాం. నిజంగానే మనం మారం, మనకి సిగ్గు అనేది లేదు. ఫినాయిల్ ఫ్రీగా వస్తే తాగే రకం ఈ సామెత ఊరికే పుట్ల, ఇలాంటి వీడియోలు చూసిన తర్వాతే పుట్టింది. ఒక పక్కన ఇంత ఘనంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు గురించి మనం చెప్పుకుంటూ, మన యోగాకు సంబంధించి విశాఖపట్నంలో ఇలా జరిగింది, అట్ ద సేమ్ టైం ఇలా చేశారు పిల్లలు, చాలా గర్వంగా ఉంది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి చెప్తూ, భారతదేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా యోగాకి ఒక కైండ్ ఆఫ్ ఈ బ్రాండింగ్ అనేది నడుస్తూ ఉన్నప్పుడు, దీని మీద సరే విపక్షంగా ఉన్నటువంటి వాళ్ళు కొన్ని విమర్శలు చేశారు. 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు దీనికోసం అని చెప్పి. 3 లక్షల మందితో చేయడానికి 300 కోట్లు ఖర్చు పెట్టారు, భద్రతా ప్రమాణాలు, ఇంకోటి అది ఇది ఇదే. కేంద్ర ప్రభుత్వం 75 కోట్లు ఇచ్చిందంటూ ప్రభుత్వం చెప్పింది. కానీ ఎవరు ఎంతన్నా ఇవ్వనివ్వండి భయ్యా, మనకి సిగ్గు లేదు. అంటే ప్రజల్ని అంటున్నాను నేను కూడా ప్రజల్లో కొన్ని. కాకపోతే ఏంటంటే అందరినీ ఓన్ చేసుకోవాలి కదా, ఈ మాట అంటున్నాను నేను కొంచెం కోపంతో. మనకి సిగ్గు అనేది లేదు. ఫ్రీగా వస్తే ఫినాయిల్ అనేది తాగేస్తాం, వాస్తవం. ఎందుకు మాట అంటున్నారా, ఒకసారి వీడియోలు చూడండి. చూసారుగా, ఇది విశాఖపట్నం సముద్ర తీరం దగ్గర ఏర్పాటు చేసినటువంటి సభ, యోగా దానికి సంబంధించి. అక్కడ ఒక్కొక్కళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా, మ్యాట్లు, యోగా మ్యాట్లు ఒక్కొక్కళ్ళు 4, 5, 10 చుట్టుకొని నాది అని కొట్టుకుంటూ, లేదా మాంసం కొట్టు దగ్గర వాడు వేస్ట్ పడేస్తాడు చూసారా, పడేసినప్పుడు రోడ్డు మీద ఉంటాయి స్ట్రీట్ డాగ్స్, ఉంటాయి వీధి కుక్కలు. ఒకటి పొరపాటున దానికి ఏదైనా ఎముకో ముక్క దొరికిందంటే వెంటనే ఇంకొకటి వెళ్ళి ఇది నాది అని చెప్పి పీక్కుంటుంది కదా. అలాగా మన సిగ్గు లేకుండా మన మనుషులం పరువు తీసాం. భారతదేశాన్ని, ఆంధ్రప్రదేశ్ది పరువు మనమే తీసాం ఖచ్చితంగా. ఇంత ఘనంగా ఈ రికార్డ్స్ వచ్చాయి, ఇది మనం అని చెప్పి మనం చెప్పుకోవాల్సినటువంటి స్థాయిలో ఈరోజు ఏదో ప్రభుత్వం నాకు ఇచ్చేసింది ఇవన్నీ, నా ఓన్ ఇవన్నీ, నేను ఎన్నైనా తీసుకెళ్ళిపోవచ్చు. మరి అంత చండాలంగానా? సిగ్గనేది ఉండక్కర్లేదు మనకి? ఆలోచించుకోవాలిగా ఒకసారి. పైపెచ్చి మనం వేరే వాళ్ళని అంటాం, పక్క రాష్ట్రంలో అయిపోయిందిట, ఈ రాష్ట్రంలో ఇలా అయిపోయిందిట, ఆ ఊళ్ళో అలా అయిపోయింది, ఆ దేశంలో ఇలా అయిపోయింది, అమెరికా వాడు చూసారా ఏమైపోయాడో. మనకంటూ సిగ్గుండాలిగా ముందు. మన లోపల బాగుంటే మిగతా వాళ్ళందరి దగ్గర మనం ఎందుకు మాట అనిపించుకోవడం? అందుకే వాడేవాడు అనే బదులు నేనే అనేస్తున్నాను మాట. మనం మారం, మనకి సిగ్గు లేదు, పరువు తీసేసాం. ప్రభుత్వం చాలా చక్కగా ఇవాళ అది ప్రకటనలు ఇచ్చినా ఏం చేసినా ఒక మంచి కార్యక్రమానికి, ప్రపంచవ్యాప్తంగా బ్రాండింగ్ కావాల్సినటువంటి ఒక కార్యక్రమానికి కార్యాచరణ ఇవన్నీ చేసి దాదాపుగా గత 15 నుంచి 25 రోజులుగా ఆ విశాఖపట్నంలో ఈ ఏర్పాట్ల కోసం ఉన్నటువంటి మంత్రులు, అధికారులు, ప్రతి ఒక్కళ్ళు, వాలంటీర్లు అందరూ కూడా కష్టపడి పనిచేసి చివరాఖరికి ఒక మంచి కార్యక్రమం చేసామన్న ఆత్మతృప్తితోటి ఎస్ మనం గర్వంగా చెప్పుకోవచ్చు అనుకునే లోపు ఈ వీడియోలు. మనకి సిగ్గు లేదు, బేసిక్గా మనకి సిగ్గు అనేది లేదు. పైపెచ్చు అంటే ఇందాకన్నా చూసారు అమెరికా, నాకు ఒక సడన్గా గుర్తొచ్చింది. ఇటీవల కాలంలో లాస్ ఏంజలస్లో జరిగినటువంటి లూటీలు కావచ్చు, లేదంటే ఈ అల్లర్లు జరిగినప్పుడు లూటీలు చేసుకుంటూ వెళ్తారు. నిజంగానే మన అంటే మనుషులం బేసిక్గా, అది ఏ దేశం ఆ దేశం అని కాదు, కొంతమంది ఉంటారు కేవలం ఆ పర్టిక్యులర్ సెక్ట్ అనమాట. ఫ్రీగా వస్తే ఫినాయిల్ అయినా పర్వాలేదు మాకు తాగేయడానికి, అది ఆ దేశం ఈ దేశం అని లేదు. కాకపోతే మన కర్మకాలి ఈరోజు విశాఖపట్నంలో మనమే బయటపడ్డాం.
శతకోటి నమస్కారాలు చెప్పాలి ముందు అందరికీ కూడా ఇది ప్రపంచానికి చూపించినందుకు గాను. నేనుగా చూపించింది, ఇప్పటికి వైరల్ అవుతుంది. నాకు ఈ మాట చెప్పాలనిపించి నేను ఈ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏం చెప్పాలి ఇంకా? ఏం చేసుకుంటారు యోగా మ్యాట్లు? సెకండ్ హ్యాండ్లో అమ్ముకుంటారా? ఇంటికి వెళ్ళిన తర్వాత వ్యాపారం చేసుకుంటారా? లేదా ఇంట్లో యోగాలు చేసే మొహాలేనా మనం నిజంగా ఇంట్లో యోగా చేసే మొహాలేనా? చెప్తాం యోగా గురించి అందరికీ, అగో మోడీ గారు వచ్చారు చేశారు, నేను అక్కడికి వెళ్ళాను ఇచ్చేసాను, అయిపోయింది ఈ రోజుకే. రేపటి నుంచి మళ్ళీ ఏం లేదు. ఎందుకంటే మనలో మార్పు లేదు కాబట్టి. ఇక మీ ఇష్టం భయ్యా, ఏమనుకుంటారు అనుకోండి. నేను నా ఒపీనియన్ చెప్పేసా. మీ ఒపీనియనా? మీరు ఎలా చెప్పాలనుకుంటారో హ్యాపీగా చెప్పొచ్చు. ఈ జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.